Hi friends, welcome to my channel. Friends, National Aluminium Company Limited ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, దీన్ని నాల్కో అంటారు. సో ఈ కంపెనీలో అంటే ఇది కంపెనీ అంటే నేమ్ కంపెనీ, బట్ నేషనల్ కంపెనీ ఇది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఎంటర్ప్రైజెస్లో ఉంది. ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇది మెయిన్ వచ్చేసి నాల్కో భవన్ నాయపల్లి భువనేశ్వర్ ఒడిశాలో అయితే ఉంది. ఇది అండర్ నవరత్న కంపెనీ అండ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్లో ఉంది. ఇవి పర్మనెంట్ పోస్టులు అయితే వచ్చాయి. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఫర్ S&P కాంప్లెక్స్, అంగుల్ అండ్ M&R కాంప్లెక్స్, దమన్ జోడి. అంటే ఒడిశాలో 2 ప్లేసెస్లో అయితే వచ్చాయి పోస్టులు అని చెప్తున్నారు. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో ఈ నవరత్న సెంట్రల్ PSC అండ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం కాంప్లెక్స్ ఆఫ్ ఏసియా. సో దీని గురించి డీటెయిల్స్, పోస్టులు అయితే ఏమొచ్చాయో చూద్దాం. డీటెయిల్స్ ఆఫ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పోస్ట్. ఇక్కడ సూపరింటెండెంట్ SUPT అంటే సూపరింటెండెంట్ ల్యాబొరేటరీలో 37 పోస్టులు. సో దీనికి కేటగిరీ వైజ్ ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ అన్రిజర్వ్డ్ 11 ఉన్నాయి, SC 5 ఉన్నాయి, ST 6 ఉన్నాయి, OBCకి 3 ఉన్నాయి, అలాగే మిగిలిన వారికి ఈ పోస్టులు ఉన్నాయి. టోటల్ ఇక్కడ 37 పోస్టులు. ఈ కేటగిరీలో 28 ఉన్నాయి, ఈ కేటగిరీలో 9 ఉన్నాయి. సో 37 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది పోస్ట్ ఐడెంటిఫైడ్ యాజ్ సూటబుల్ టు బి హెల్డ్ బై PWBDS ఇన్ ఫాలోయింగ్ కేటగిరీ. అలాగే మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసి ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ BSc ఇన్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉండాలి. ఏజ్ వచ్చేసి 27. మ్యాక్సిమం ఏజ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది, రిలాక్సేషన్. ఇది మినిమం ఏజ్. సో 27 అయితే ఏజ్ ఉండాలి. అలాగే చూస్తే పోస్టులు ఇంకా 226 పోస్టులు ఉన్నాయి. తర్వాత 73 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు ఆపరేటర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, తర్వాత ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, జియాలజిస్ట్, HEMM ఆపరేటర్, మైనింగ్ మేట్, మోటార్ మెకానిక్, సో ఫస్ట్ ఎయిడర్, ట్రెస్సర్ కమ్ ఫస్ట్ ఎయిడర్, ల్యాబొరేటరీ టెక్నీషియన్. అంటే ఇది చూస్తే మీరు ల్యాబొరేటరీ టెక్నిక్ 10th లేదంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ డ్రెస్ కమ్ ఫస్ట్ ఎయిడర్ చూస్తే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో 10th క్లాస్ నుంచి మినిమం క్వాలిఫికేషను డిగ్రీ వరకు ఇచ్చారు. ఇక్కడ నర్సు 10th ఇంటర్ ఉండి తర్వాత డిప్లొమా ఇన్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఇవన్నీ ఉంటే సరిపోతుంది. అలాగే ఫార్మసిస్ట్ కూడా ఉంది. సో అన్నీ ఉన్నాయి. 10th క్లాసు నుంచి ఇవి అన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో పోస్టులు చూస్తే చాలా ఉన్నాయి. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ జాబ్స్ ఇవి. చెప్పాలంటే ఇది చాలా పెద్ద రిక్రూట్మెంట్. ఇలా మనం పోస్ట్ వైజ్ చూస్తే అలాగే సాలరీస్ ఎంత ఉన్నాయి కూడా చూద్దాం. మీకు పోస్ట్ వైజ్ అలాగే సాలరీస్ కూడా చెప్తాను. పోస్ట్ వైజ్ ఇన్ని ఉన్నాయి పోస్టులు. సాలరీస్ ఎలా ఉంటాయంటే మినిమం సాలరీ 70,000 రూపాయలు అబౌవ్ ఉంటుంది. ఇక్కడ ఫార్మసిటీకి అయితే ఇచ్చేశారు. కొన్ని పోస్టులకి సాలరీస్ ఇచ్చారు, కొన్ని పోస్టులకి అయితే ఇవ్వలేదు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ద అప్లైడ్ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ షెల్ బి రిక్వైర్డ్ టు అండర్టేక్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ అంటే ఆన్లైన్లోనే ఉంటుంది మీకు. తర్వాత దీనికి CBT టెస్ట్ పాస్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది. తర్వాత ఇది ఫైనల్ ప్లేస్మెంట్, ఇది మెడికల్ ఫిట్నెస్ అనేది. ఇక ప్లేస్మెంట్ అనేది మీకు అక్కడే ఉంటుంది, అంటే భువనేశ్వరి. ఇది మీకు ఒడిశాలోనే ఇస్తారు పోస్టింగ్ అనేది. సో రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 years, 5 years, అలాగే PWS అవన్నీ ఉంటాయి కామన్గా. ఇక అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే 100 రూపాయలు అయితే ఉంది.
అప్లికేషన్ ఫీజు ఇది జనరల్, ఓబీసీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ ఉంది. ఇక ఎస్టీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళకైతే నో ఫీ ఉంది. సో ఇది ఆన్లైన్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. హౌ టు అప్లై అన్నప్పుడు క్యాండిడేట్ మస్ట్ అప్లై ఆన్లైన్ త్రూ ద అఫీషియల్ వెబ్సైట్. సో అది ఎలా అప్లై చేయాలనేది నేను చూపిస్తాను, హౌ టు అప్లై అన్నది. సో ఇవి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మనకి 31/12/2024 ఇది ఆన్లైన్ సబ్మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మీరు లాస్ట్ డేట్ సబ్మిషన్ వచ్చేసి 21/1/2025 వరకు అయితే ఉంది. సో ఇది ఇంకా చాలా డేట్ ఉంది. సో ఈ డేట్లోంచి మీరు ఆన్లైన్లో ఇది ఓపెన్ అవుతుంది, అప్లై చేసుకోండి. అలాగే డిక్లరేషన్ అఫిడవిట్ కంపల్సరీ ఇవ్వాలండి, అంటే జాబ్కి వెళ్ళేటప్పుడు. సో ఇది ఓన్లీ ఫర్ ల్యాండ్ ఎఫెక్టెడ్ పర్సన్స్, అంటే ఎవరైతే ఇక్కడ పర్సన్స్ అప్లై చేస్తున్నారో ఈ ల్యాండ్ ఎఫెక్టెడ్ పర్సన్స్ వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ అవుట్ సైడ్ కేటగిరీ, ఓన్లీ ఫర్ ల్యాండ్ అవుట్ సైడ్ కేటగిరీ వాళ్ళైతేనే ఇవ్వాలి. ఇది మీకు సంబంధం లేదు, ఎవరైతే ఈ రూల్స్లో వస్తారో వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. సో ఇది నోటిఫికేషను. ఇక శాలరీస్ ఎలా ఉంటాయంటే మినిమం శాలరీ ఇవి శాలరీస్ ఆల్మోస్ట్ మీకు 1 lakh వరకు ఉంటుంది. ఇక్కడ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి 70,000 ఇస్తున్నారంటే మరి మిగతా పోస్టులు కూడా శాలరీస్ 1,20,000 వరకు ఉంటాయి శాలరీస్ ఈ పోస్టులు సూపరింటెండెంట్ ఈ లెవెల్కి. సో ఇవి పోస్టులు. మ్యాక్సిమం పోస్టులు చూస్తే టోటల్ పోస్టులు సో ఇది ఎలా అప్లై చేయాలి అంటే మీకు నాల్కో అన్నాను కదా, నాల్కోలో మీరు ఇక్కడ నేను ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను మీకు. ఇక్కడ మీరు చూస్తే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఫర్ S&P కాంప్లెక్స్, అంగుల్ అండ్ M&R కాంప్లెక్స్, దామన్జోడి. ఇది 31 నుంచి 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది యాజ్ పర్ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం. సో 31 నుంచి స్టార్ట్ అవుతుంది, 21కి ఎండ్ అవుతుంది, సాయంత్రం 6 గంటలకి ఎండ్ అవుతుంది, అర్ధరాత్రి వరకు ఇవ్వలేదు. సో అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది. ఇక మనం దీన్ని హౌ టు అప్లై అన్నప్పుడు ఇక్కడ అప్లై నవ్ అని చూడండి, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి నాల్కో రిక్రూట్మెంట్ అని ఉంది. లాగిన్ విత్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. మీకు ఈమెయిల్ ఐడి ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యి ఉంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు మీరు. మరి లాగిన్ కాకపోతే మీకు ఎలా వస్తుంది అంటే తెలియదు, కాబట్టి న్యూ యూజర్ రిజిస్టర్ చేసుకోవాలి. సో న్యూ రిజిస్టర్ అయితే మన ఫస్ట్ వచ్చేసి ఫుల్ నేమ్, ఆధార్ నెంబర్ అంటే ఐడెంటిటీ ఆధార్ ఇస్తాం, ఏది ఇస్తే అది ఇక్కడ ఆధారే తీసుకుంటుంది. ఆధార్ నెంబర్ ఇస్తాం, డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్, అలాగే మొబైల్ నంబర్. ఇక సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇందులో ఏదో ఒకటి తీసుకుంటారు, దాని ప్రకారం ఆన్సర్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీ ఫోటో అప్లోడ్ చేయాలి ఇక్కడ, ప్రొఫైల్ ఫోటో. నెక్స్ట్ క్యాప్చర్ చేస్తారు, నెక్స్ట్ క్రియేట్ యూజర్ అని చేస్తారు ఇక్కడ. సో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సౌండ్ చేస్తా. సో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే వన్స్ చేసుకుంటారో అప్పుడు మీకు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ అని మీకు ఈమెయిల్ను ఒకసారి చెక్ చేసుకోమంటుంది, అక్కడి నుంచి లాగిన్ అవుతారు. సో ఇది ఆప్షను. అప్లై చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ కూడా డాక్యుమెంట్స్ ఎట్లా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఎవ్రీ జాబ్కి ఏంటంటే కామన్గా ఫొటోస్, సిగ్నేచరు, తర్వాత మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాం. ఈ పోస్టులు అయితే 10th క్లాస్ నుంచి బీఎస్సీ డిగ్రీ వరకు ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి, పోస్టులు అయితే చాలా ఉన్నాయి. నేను మీకు ఆ పోస్టులు కూడా ఎన్ని ఉన్నాయని స్క్రోలింగ్లో కూడా ఇస్తున్నాను, చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇమీడియట్లీ డేట్ స్టార్ట్ అవగానే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది.